జూబ్లీహిల్స్ ప్రజలకు పాదాభివందనం. మీ నవీన్ యాదవ్. భారీ మెజారిటీతో ప్రజలు నన్ను గెలిపించారు. అందరినీ కలుపుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. జూబ్లీహిల్స్ ప్రజలు కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయను. మన ప్రాంత సమస్యలను సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరిస్తా. అభివృద్ధే నా ఎజెండా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సుమారు 25,000 ఓట్ల భారీ మెజార్టీతో తనను గెలిపించిన జూబ్లీహిల్స్ ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటానని ఆయన చెప్పారు. విజయానంతరం మీడియాతో మాట్లాడిన నవీన్ యాదవ్ అందరినీ కలుపుకొని మన ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తాను. ఇక్కడి సమస్యలను ముఖ్యమంత్రికి వివరించి పరిష్కారం కోసం నిరంతరం ప్రయత్నిస్తాను. అభివృద్ధే నా ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. తనను విశ్వసించి అవకాశాన్ని ఇచ్చిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా ప్రాంతపు పిల్లలమని ప్రజల కష్టాల్లో తోడుగా ఉండగలనని నమ్మించి ఇచ్చిన ఈ అవకాశాన్ని ఎంతో విలువగా భావిస్తాను. వారి సేవ చేయడానికి దొరికిన ఈ అవకాశం నాకు గౌరవంగా ఉందన్నారు. అలాగే మన ప్రాంత సమస్యలన్నింటినీ సీఎం దృష్టికి తీసుకువెళ్లి శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తాను. గతంలో బీఆర్ఎస్ నేతలు రాజకీయ కారణాలతో కొన్ని అన్యాయాలు చేసిన సందర్భాలున్నాయి. కానీ నా వద్ద అలాంటి భావాలుండవు. ఇప్పటివరకు ఉన్న విభేదాలు ఇవాళ్టితో ముగిశాయి. ఇక మీదట మనం అందరం కలిసి ప్రాంత అభివృద్ధి కోసం పనిచేద్దామని స్పష్టం చేశారు. తనపై తన కుటుంబంపై బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్పుడు ఆరోపణలకు ఈ ఎన్నిక ఫలితం ప్రజల సమాధానమని నవీన్ యాదవ్ వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.